ఫ్రెండ్స్, ఐపీఎస్‌కి 20 ఏళ్లు జైలు శిక్ష, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ లాయర్ను ఇసిగించేందుకు డ్రగ్స్ పెట్టిన కేసులో గుజరాత్ కోర్టు ఈ శిక్షను ప్రకటించింది. అంతకుముందు గుజరాత్లోని బనస్కాంత్ జిల్లా పాలన్పూర్ నగరంలో సెషన్స్ కోర్టు బుధవారం కేసులో మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా నిర్దేశించింది. క్రిమినల్ కేసులో సంజీవ్ భట్కి ఇది రెండో శిక్ష. కస్టడీ డెత్ కేసులో 2019లో జామ్నగర్ కోర్టు అతనిని దోషిగా నిర్ణయించింది. బుధవారం అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జేఎన్ టక్కర్ రాజస్థాన్కు చెందిన న్యాయవాదిని ఇరికించినందుకు భట్ను దోషిగా నిర్ధారించారు. అదేవిధంగా సంజీవ్ భట్ 2015లో ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి తొలగించబడ్డాడు. ఆ సమయంలో అతను బనస్కాంత్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. జిల్లా పోలీసులు 1996లో రాజస్థాన్ న్యాయవాది సుమర్ సింగ్ రాజ్పురోహిత్ను నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రిపిక్ సబ్స్టెన్స్ చట్టంలో సంబంధిత సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. న్యాయవాది రాజ్ పురోహిత్ బస చేసిన పాలన్పూర్లోని హోటల్ గదిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై మాజీ పోలీసులు అధికారిక భార్య శ్వేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అయితే ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష పడడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.